హాయ్ హలో నమస్తే వనకం. నేను మీ అరవింద్ పటేల్, ఆల్సో నోన్ యాజ్ మంచిర్యాల్ పెద్ద మనిషి. వీడికి ఎవడన్నా ఉద్యోగం ఇస్తే బాగుండు. ఖాళీగా ఉండి కాన్సన్ట్రేషన్ అంతా నా మీద పెడుతున్నాడు. సో వాట్సాప్ గాయ్స్, నాకు తెలిసి నేను ఫస్ట్ టైం ఇది ఒక నైట్ వీడియో పెట్టడం ఇంటికి వెళ్తున్నా. యాక్చువల్ ఏంటంటే తిన్నారా? సో నాకు నేను చెప్పాలనుకున్న నిజం ఏంటి అంటే, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎప్పుడు పావర్టీలో బతకడానికి ఒక రీజన్ ఏంటిదో తెలుసా? ఈగో. మిడిల్ క్లాస్ పర్సన్ పోయే ఈగో అతను ఇంకా పావర్టీలోకి దొబ్బేస్తుంది. ఎట్లా అంటే, ఒక పైసలు ఉన్న వ్యక్తి గ్రాండ్గా కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి చేసిండని ఈయన స్తోమతకు మించి ఈయన పెళ్ళి చేయాల్సింది 10 లక్షలకి. బట్ ఈయన ఏం చేస్తాడంటే 10 లక్షలు కాదు, 20-25 లక్షల స్తోమతని తీసుకొచ్చి బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి చేస్తాడు. ఆ పైసలు ఎవరు కట్టాలి? బిడ్డ ఏందనుకో, ఉన్న కొడుకు ఉంటే కొడుకు కడతాడు, లేదు సింగిల్ కూతురు అంటే మాత్రం పేరెంట్సే కట్టుకోవాలి. ఇఫ్ ఆ బిడ్డకి 25 లక్షల అంటే అడిషనల్గా 15 lakhs పెట్టి పెళ్లి చేసింది అనుకో, ఇఫ్ ఆ పెళ్లి చేసిన అమ్మాయికి బ్రదర్ ఉంటే మాత్రం చెప్తున్నావు కదా, వాని దూల తీరిపోతుంది, వాని లైఫ్ మొత్తం ఈఎంఐస్ కట్టడానికే సరిపోతుంది. సో మిడిల్ క్లాస్ పర్సను పావర్టీలో పోవడానికి మెయిన్ కారణం ఈగో. ఏవైతే పెద్ద అకేషన్స్ ఉంటాయో, పెళ్ళి ఫంక్షన్స్ అని ఉంటాయో, వీటిలలో పోయి తన స్తోమతకు మించి అప్పులు తీసుకొచ్చి పెళ్ళిళ్ళు పేరెంటాలు చేసి అప్పు కట్టనీకి ఇన్ని రోజులు ఆయన సంపాదించింది, ఇక ముందు ఆయన సంపాదించేది మొత్తం తీసుకొచ్చి ఒక పెళ్ళనే దాని మీద పెడతాడు.